కండలు తిరిగిన టెక్నాలజీ కాస్త ఖరీదే గురు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ప్రభుత్వం సాయం చేయటంలో పూర్తిగా విఫలమైందని విజయవాడ ప్రజలకు అర్థమైపోయింది. దీంతో ఆకలి దప్పికలు తాళలేక ప్రాణాలకు తెగించి వరదలోనే బయటకొస్తున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన బోట్లు సాయం చేసేందుకు నిరాకరించడంతో ట్యూబులతో ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకుంటున్నారు. ఇంట్లో చిన్నారులను కాపాడుకునేందుకు థర్మాకోల్ షీట్లు, బెడ్ల సాయంతో వారిని బయటికి తీసుకొస్తున్నారు. వైఎస్ఆర్ కాలనీలో వరద బాధితుల కష్టాలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. బాధితుల్ని తరలించేందుకు పడవలు పెట్టాం, ట్రాక్టర్లు పెట్టాం, ప్రొక్లైనర్ల సహాయంతో ఆ వరద బాధితుల్ని బయటికి తీసుకెళ్తుందని చెప్పేసి ప్రభుత్వం నిన్న నుంచి ఊకతంపుడు ఉపన్యాసాలు ప్రచారాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ చూస్తే వాస్తవ పరిస్థితులు చూస్తే మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి వరద బాధితులే, మునిగిపోయినటువంటి బాధితులే ట్యూబులను కొనుక్కొచ్చుకుంటున్నారు. ట్యూబులను కొనుక్కోలేనటువంటి బాధితులు థర్మాకోల్ లాంటి, స్పాంజ్ లాంటి పదార్థం ఏదైతే ఉంటుందో ఆ స్పాంజ్ని తీసుకొచ్చి అందులో చిన్నపిల్లల్ని కూర్చోబెట్టి నీళ్ళలో తడపడం ఇష్టం లేక నిన్న 4 రోజుల పాటు తడిచినటువంటి పిల్లలు మరీ ఇంకా తడిస్తే ఫీవర్ వస్తుందన్న భయంతో ఇట్లాంటి స్పాంజ్ లాంటి దాని మీద వస్తువుని తీసుకొచ్చి దాని మీద కూర్చోబెట్టి తీసుకువెళ్ళడానికి తీసుకుపోతున్నటువంటి నేపథ్యంలో దృశ్యం కనిపించింది. ఒకసారి మాట్లాడదాం. అమ్మ చెప్పండి, ఇది ఎందుకు తీసుకెళ్తున్నారు? నీళ్ళు వాటర్ గురించి అండి. అక్కడ ఎవరు పట్టించుకోవట్లేదు. ఆ పడవలు కూడా డబ్బులు అడుగుతున్నారండి. టాటర్లు ఏమైనా వచ్చాక మనిషికి 50 అడుగుతున్నారు. ఇక డబ్బులు ఏమి మా దగ్గర లేవండి. తినడానికి ఇబ్బందిగా ఉంది మాకు. అలాంటప్పుడు మేము వాటర్లు ఏమైనా వచ్చినా ఇవ్వమంటే ఇవ్వట్లేదు. లోన్కని అంటున్నారు, కాలనీలో లోన్కి అంటున్నారు. కానీ లోన్ దాకా రావట్లేదు. ఆ బ్రిడ్జి దగ్గర దాకా ఇచ్చేసి వెనక్కి వెళ్ళిపోతున్నారు. పడవలు ఎక్కించుకోవాలంటే డబ్బులు తీసుకుంటున్నారు. పడవలో ఎక్కించుకొని డబ్బులు టాటర్ తీసుకున్నా 50 రూపాయలు తీసుకుంటున్నారు మనిషికి. నడువుల దగ్గర పీకల దగ్గర దాకా వచ్చి ఇంకా లోన్కి వెళ్ళిపోతున్నాం. ఇంకా లోన్ వస్తే అసలు సాయంత్రం చివరికి రావట్లేదు. మాకు భోజనాలు కానీ, వాటర్ బాటిల్ కానీ ఏమి సరిగ్గా అందుబాటులో ఉండట్లేదు. లోన్కి వచ్చి ఇవ్వట్లేదు. మేము పైన ఉన్నా కానీ, క్యాకేసినా కానీ ఎవరు పట్టించుకోవట్లేదు మమ్మల్ని. ఏ విధంగా ఉందో చూసుకోవచ్చు. ఆ ట్యూబులు కొనడానికి చిల్లిగా వాళ్ళు లేకపోవడంతో కూలినాలు చేసుకొని జీవనం సాగిస్తున్నటువంటి ఈ తల్లికి ఆ ట్యూబులు కొనేంత స్తోమత లేకపోవడంతో ఈ స్పాంజ్ లాంటి థర్మాకోల్ షీట్ని తీసుకొస్తున్నారు. ఈ షీట్ మీద పిల్లల్ని కూర్చోబెట్టి ఆ వరద నుంచి తమ మునిగిపోయినటువంటి ఇంటి వద్దకు తీసుకెళ్లేందుకైతే తీసుకొస్తున్నటువంటి పరిస్థితి. ఏం చేస్తుంది ఈ ప్రభుత్వం చెప్పు? మేము వస్తాం, ప్రజలకు మేలు చేస్తా ఉన్నారు. ఏం చేస్తున్నారు మేలు? మరి 4 రోజుల నుంచి మేము అందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించినాము, సాయం చేసినాం అంటున్నాం. అంత అబద్ధమే. ఏ ప్రాంతాలకి తరలించలేదు. తరలిస్తే ఇప్పుడు ఎందుకు వస్తామండి? ఇంతవరకు మీ దగ్గరికి ఎవరు రాలేదు. ఆయన వచ్చి ఈయన వస్తే బాగా చేస్తాడు, ఈయన వస్తే బాగా. ఏం చేశాడండి? ఇలాంటప్పుడే కదండి ఆదుకునేది. ఏం చేస్తుంది ఈ ప్రభుత్వం? నిద్రపోతుందా? పరిపాలన అంటే ఇదేనా? ప్రజల్ని కష్టకాలంలో ఆదుకోలేని ప్రభుత్వం దేనికండి? నేను ఇదే మాట్లాడతా. ఎవరు ముందుకు వచ్చినా నేను ఇదే అడుగుతా. గ్యాస్ లేదు, భోజనం లేదు, ఏం లేదు. 4 రోజులు పిల్ల పొస్తుల్లో ఉంది. ఇంటి అటువైపు వచ్చి చావట్లేదు. వచ్చిన వాళ్ళు అన్నట్టు పోతున్నారు. మా ఇంటి ఇల్లులు ఉన్నాయి కదా, కనీసం పాలు పెట్టి కరెక్ట్ మేడం గారు వచ్చి పాలు ఇవ్వకుండా, చిన్నపిల్లలు ఉన్నారు, ఇవ్వనంటే ఇవ్వకుండా వెళ్ళిపోయారు మేడం గారు. ఒక వాటర్ బాటిల్ ఒక క్యాన్ అయితే 4 రోజుల నుంచి కొంటా ఉన్న పిల్లల్ని. కరకట్ట మునిగిపోతున్నటువంటి కరకట్టను కాపాడుకునేందుకు ఇక్కడ ఉన్నటువంటి 4,50,000 మంది వరకు కూడా జనాల్ని ముంచినటువంటి చంద్రబాబు ఒక్కరోజు ఇక్కడ ఉంటే వీళ్ళు పడుతున్నటువంటి బాధలు తెలుస్తాయి, వీళ్ళు ఎదుర్కొన్నటువంటి కష్టాలు తెలుస్తాయి.